జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జమ్మూ కాశ్మీర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఆఫ్స్పాను త్వరలోనే తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇకపై నుంచి జమ్మూ కాశ్మీర్లో ఆర్మీకి ఉన్న ప్రత్యేక అధికారాలు తగ్గిపోనున్నాయి. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలన్నీ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. ఇప్పటివరకు ఆర్మీ వలయంలో చిక్కుకుపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇకపై స్వేచ్ఛగా జీవించడానికి వీలవుతుంది. అయితే ఆఫ్స్పా చట్టం అంటే ఏమిటి, దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ అమల్లో ఉంది, దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి తెలుసుకుందాం. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని క్లుప్తంగా ఆఫ్స్పా అని అంటారు. ఇది బ్రిటిష్ కాలం నుంచే అమల్లో ఉంది. స్వాతంత్ర పోరాట సమయంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేసేందుకు 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేసిన భారత ప్రభుత్వం ఆఫ్స్పా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కేంద్ర సాయుధ బలగాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు చేకూరుతాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన కల్లోలిత ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఒకసారి డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రభుత్వం ఏ ప్రాంతాన్నైనా ప్రకటిస్తే ఆ ప్రాంతంలో కనీసం 3 నెలల పాటు ఈ చట్టాన్ని అమలు చేసే అధికారం కేంద్రానికి వస్తుంది. 1958 సెప్టెంబర్ 11న దీనికి పార్లమెంట్లో సవరణలు చేసి అప్పటి అస్సోంలో భాగమైన నాగా హిల్స్లో దీన్ని అమలు చేశారు. తరువాతి దశాబ్దాల్లో ఇది భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలకు ఒక్కొక్కటిగా వ్యాపించింది. ఇది అస్సోం, నాగాలాండ్, మణిపూర్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరాప్ రాష్ట్రాల్లో అమల్లో ఉండేది. అస్సాం రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని జిల్లాల్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అమల్లో ఉండేది. ఇక 83లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో పంజాబ్, చండీగఢ్లలో ఈ చట్టాన్ని అమలు చేశారు. ఆ ప్రాంతాల్లో దాదాపు 14 సంవత్సరాల తర్వాత 97లో కేంద్రం ఆయా ప్రాంతాల నుంచి దీన్ని ఉపసంహరించుకుంది. 1990లో జమ్మూ కాశ్మీర్లో ఈ చట్టాన్ని అమలు చేశారు. ఈ చట్టంలో అనేక అంశాలున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఎక్కడైనా అల్లర్లు చెలరేగే అవకాశమున్నా వాటిని సద్దుమణిగేలా చేయడం సాయుధ దళాల ముఖ్య విధి. ఈ చట్టం అమలు చేయాలంటే కొన్ని ముఖ్యమైన పరిస్థితులు ఉండాలి. 1. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో పరిపాలన, స్థానిక పోలీసుల వైఫల్యం చెంది ఉండాలి. 2. రాష్ట్రంలో అశాంతి, అస్థిరతల స్థాయి స్థానిక దళాలకు నిర్వహించలేనంత పెద్ద సమస్య అయి ఉండాలి. 3. కేంద్ర భద్రతా బలగాలను ఆ ప్రాంతంలో మోహరిస్తే అక్కడ నెలకొన్న అశాంతి తొలగిపోయేలా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయం కోరొచ్చు. ఉదాహరణకు ఎన్నికల సమయంలో రోజువారీ విధులను ఏకకాలంలో నిర్వహించడానికి స్థానిక పోలీసుల బలగాలు సరిపోనప్పుడు కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలను పంపుతుంది. కానీ ఇవి ఆఫ్స్పా పరిధిలోకి రావు. ఒక రాష్ట్రం లేక దానిలో కొంత భాగాన్ని పూర్తి డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించినప్పుడు మాత్రమే ఆఫ్స్పా అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో మిలిటెన్సీ, తిరుగుబాట్లు, ఉగ్రవాదం వంటి నిరంతర అశాంతి నెలకొన్నప్పుడు, సరిహద్దులకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయొచ్చు. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆఫ్స్పా చట్టంలో భాగంగా ఆర్మీ కొన్ని కార్యకలాపాలు నిర్వహించడానికి అధికారాలు లభిస్తాయి. సాయుధ బలగాలకు ఏ ఇంటిపై అయినా అనుమానం వస్తే వెంటనే ఆ ఇంట్లోకి ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేసుకోవచ్చు. ఇంట్లో అయినా ఏ ప్రాంతంలో అయినా ఈ సోదాలు నిర్వహించే అధికారం ఉంటుంది. దీంతోపాటు ఏ వ్యక్తిపై అయినా అనుమానం వస్తే అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవచ్చు. అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించుకోవచ్చు. పబ్లిక్ ఆర్డర్ కోసం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై సాయుధ బలగాలు కాల్పులు జరపడానికి అధికారం ఉంటుంది. వారిని చంపేసినా ఎటువంటి నేరం ఉండదు. సాయుధ ముఠాలు లేక ఏదైనా నేరం చేసి పరారీలో ఉన్న వారిని గుర్తించినా వెంటనే కాల్చిపడేసేయచ్చు. దీంతోపాటు ఎక్కడైనా ఆయుధాల డంపు కనిపించినా వాటిని దాచిపెట్టిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టే అధికారం సాయుధ బలగాలకు ఉంటుంది. ఈ చట్టం కింద అరెస్ట్ అయినా లేక కస్టడీకి తీసుకున్న ఏ వ్యక్తినైనా విచారించిన తర్వాత అతనికి సంబంధించిన వివరాలను ఆలస్యమైన పోలీస్ స్టేషన్లో వివరణతో కూడిన నివేదిక అందిస్తే సరిపోతుంది. ఈ చట్టం అమల్లో ఉన్న చోట ఆర్మీ అధికారులు తీసుకున్న చర్యలకు చట్టపరమైన మినహాయింపు ఉంటుంది. ఆ చట్టం ప్రకారం వ్యవహరించే వారిపై ఎటువంటి ప్రాసిక్యూషను, దావా లేదా ఇతర చట్టపరమైన చర్యలు ఉండవు. అయితే ఈ చట్టం నుంచి సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నది ప్రధాన వాదన. ఈ చట్టం ద్వారా సాధారణ ప్రజలు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సాయుధ బలగాల్లోని కొంతమంది దీన్ని తమ సొంత కార్యకలాపాలకు వాడుకున్నారనే అపవాదు ఉంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, తరచూ సోదాల పేరిట దౌర్జన్యం సృష్టించారనే విమర్శలు రావడం, ప్రజల రోజువారీ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలు తరచూ వచ్చాయి. కొన్ని చోట్ల ఇవి జరిగినది వాస్తవమే. వీటిపై సైనిక కోర్టుల్లో విచారణలు జరపగా నేరం రుజువైనది వాస్తవమే. కానీ కల్లోలిత ప్రాంతంలో ఇటువంటి చట్టం తప్పనిసరి అన్నది మరికొందరి భావన. ఉగ్రవాదులతో తలపడుతున్న సైనికులు, అనుబంధ సాయుధ దళాలు తమ ప్రాణాలు ఒడ్డి ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు.
సరిహద్దులకు రక్షణ కల్పిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన ఆధునికమైన మారణాయుధాలను ఉపయోగిస్తున్న ఉగ్రవాదులు, విచ్ఛిన్నకర శక్తులు సైనికులను, పోలీసులను, వారి అనుబంధ సాయుధ బలగాలను హత్య చేస్తున్నారు. సాధారణ పౌరులను, నిరాయుధులను సైతం హతమారుస్తున్నారు. ఇలాంటి ఆకతాయి మూకలను ఎదుర్కొనే సమయంలో మన భద్రతా బలగాలు బలవుతున్నారు. తాము ముందుగా కాల్పులు జరిపితే వారు ఉగ్రవాదులు కాకపోతే ఆ తర్వాత తమపైనే విచారణ జరుగుతుందేమో అన్న భయం సాయుధ బలగాలను వెంటాడుతూ ఉంది. దీంతో వారు పూర్తి స్థాయిలో పోరాటం జరపలేని పరిస్థితి. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారిని చంపినా అమాయక గిరిజనులను సాయుధ బలగాలు మట్టుబెట్టాయని, వారిపై వెంటనే విచారణ జరిపించాలని అర్బన్ నక్సలైట్లు డిమాండ్ చేసేవారు. దీంతో వారి ఉద్యోగమే కాదు కదా, వారి భవిష్యత్తే అంధకారంలో పడేది. అయితే ప్రస్తుతం దేశంలో కల్లోలిత ప్రాంతాల స్థాయి చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, పంజాబ్లో ఖలిస్తానీ వేర్పాటువాదం బలంగా ఉండేవి. ఆ సమయంలో ఆయా రాష్ట్రాల్లో ఈ చట్టం అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. అజిత్ దోవల్ దీనిపై కీలకంగా దృష్టి పెట్టారు. దశాబ్దాల తరబడి పట్టి పీడించిన నాగాలాండ్ వేర్పాటువాదాన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించారు. వేర్పాటువాదులే కేంద్రంతో చర్చలు జరిపి లొంగిపోయేలా పావులు కదిపారు. ఇప్పటికే దాదాపు 95% వేర్పాటువాదం అక్కడ అంతమైపోయింది. అందుకే ఆయా ప్రాంతాల్లో ఆఫ్స్పా చట్టాన్ని తొలగించారు. ప్రస్తుతం కాశ్మీర్లో సైతం ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత ఉగ్రవాదం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఈ చట్టాన్ని తొలగించిన తర్వాత వేర్పాటువాద నాయకులను జైలుకు పంపడం, మిలిటెన్సీని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయడం జరిగింది. గతంలో ఉగ్రవాదులు స్వైరవిహారం చేసే ప్రాంతాల్లో అంతటా ప్రస్తుతం దాని ఉనికి తగ్గిపోయింది. అంతేకాదు, ఒకప్పుడు శ్రీనగర్ లాల్ ఖిలాపై పాకిస్తానీ జెండాలు ఎగిరిన సమయంలో ప్రస్తుతం అక్కడ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. దీనికి తోడు అజిత్ దోవల్ తన వ్యూహాలతో ఒక్కో ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఉగ్రవాదాన్ని కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యేలా చేశారు. దీంతో ప్రస్తుతం ఈ మిలిటెన్సీ స్థాయి తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆఫ్స్పా చట్టాన్ని కొన్ని ప్రాంతాల్లో తొలగించాలని భావిస్తోంది. ఇది ప్రస్తుతం చర్చల దశలో ఉండగా త్వరలోనే దీన్ని పూర్తిగా తొలగించనున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.